హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సుజిత. వ్యూవర్స్, ఈ పోటీ ప్రపంచంలో పోటీ అనే మాట లేకుండా ఉండదు. సో ప్రతి ఒక్కరికి ప్రతి దాంట్లో కూడా పోటీ అనేది చాలా సహజంగా ఉంటుంది. బట్ మాకు ఎవరు పోటీ అనేదే లేదు అని అంటుంది ఒక యూనివర్సిటీ. ఏంటి ఆ యూనివర్సిటీ అని ఆలోచిస్తున్నారా? అఫ్ కోర్స్ ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి కూడా. ఎస్, యు ఆర్ రైట్. ద వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ, మార్వాడి యూనివర్సిటీ. మార్వాడి యూనివర్సిటీకి అడ్మిషన్స్ అనేవి ఎండింగ్కి వచ్చేసాయి. మరి ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఏ కోర్సెస్లోని ఇంకా అడ్మిషన్స్ అనేది బ్యాలెన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సో కోవిడ్ తర్వాత మార్వాడి యూనివర్సిటీలోని ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి వచ్చింది. సో మరి దాని పరిస్థితి ఏంటి? ఈ వివరాలన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. సో యూఎస్ మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ అనేది ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. సో ఎవరైనా అడ్మిషన్ పొందాలి అని అంటే ఇంకా ఏంటి మనకి వే ఉంది. అలానే ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఎంసెట్లో ర్యాంక్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే నాకు కావాల్సినటువంటి యూనివర్సిటీలో మంచి బ్రాంచ్ కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఒకవేళ అడ్మిషన్ కావాలంటే ఏంటి? మార్వాడి యూనివర్సిటీలో ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు. మరి అది ఏ రకంగా మనం అప్రోచ్ అవ్వచ్చు, ఎలా అడ్మిషన్స్ తీసుకోవచ్చు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు అందించబోతున్నాను. సో ఈ విషయాలన్నీ అందించేందుకే మనతో పాటు ఉన్నారు మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మ్యామ్. టోటల్ ఇండియా వైజ్ గా మనం చూసుకున్నట్లయితే టాప్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి అడ్మిషన్స్ తాకిడి కూడా అలానే ఉంటాయి. సో ఫస్ట్ అవన్నీ కూడా ఫిల్ అయిపోతూ వస్తాయి కదా. సో ఎవరైనా ఒక టాప్ యూనివర్సిటీలో మరి రావాలి, అడ్మిషన్స్ కావాలి అని అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే ఎంసెట్ కూడా ఈ కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ప్రతి ఒక్కరికి నాకు మంచి యూనివర్సిటీలో వస్తే బాగుంటుంది, మంచి బ్రాంచ్ వస్తే బాగుంటుంది అని ఉంటుంది. బట్ వెరాజ్ 1-2 మార్కుల్లో ర్యాంకులు తేడాలు వస్తాయి. సో అలాంటి వాళ్ళు కూడా పొందలేకపోవచ్చు. సో మరి వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి? తీరా చూస్తే మార్వాడి యూనివర్సిటీకి వచ్చేటప్పుడు కూడా అడ్మిషన్స్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసాయి. సో ఇంకా ఏ బ్రాంచ్లో ఎంతవరకు అడ్మిషన్ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? మనం చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి 2 కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఒకటి వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి సో దాని త్రూ తీసుకుంటారు. రెండోది ఈ టాప్ ఇన్స్టిట్యూషన్స్లో మెరిట్ బేస్గా తీసుకుంటారు అనమాట. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు టాప్ ఇన్స్టిట్యూషన్కి వచ్చే పిల్లల సంఖ్య ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి జూన్ ఎండ్కి వచ్చేప్పటికి దాదాపుగా అడ్మిషన్స్ అయిపోతాయి. అంటే కొంతమందికి అవేర్నెస్ ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే మార్చ్ ఏప్రిల్ నుంచే వాళ్ళకి కావాల్సిన ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. సో కొంతమంది పిల్లలు తెలవక వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇందాక మీరు ఎంసెట్ గురించి అడిగారు. సో ఎంసెట్ ఇంతవరకు ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వాల. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి అట్ ద సేమ్ టైం ఈ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత వీళ్ళు రియలైజ్ అయ్యి ఓకే నాకు ఇక్కడ రాదు, మంచి కాలేజెస్లో రాదు. అంటే ప్రాబ్లం ఏంటి అంటే మన దగ్గర టాప్ కాలేజెస్ అంటే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఒక 25 to 30 ముందు వరుసలో ఉండే కాలేజెస్ ఎడ్యుకేషన్ పరంగా బాగుంటాయి. ఆ వెనకున్న నెంబర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళు ఆ 25లోనూ ఆ 30 కాలేజెస్లోనూ తెచ్చుకోవాలని చెప్పేసి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. సో అటువంటి పిల్లలు నేను చెప్పేది ఏంటంటే మీ ర్యాంక్ కనుక ఎక్కువ ఉంటే, అంటే మీకు 10,000, 20,000, 25,000 అట్లా మీ ర్యాంక్ కనుక ఉంటే వెయిట్ చేయండి. మీ ర్యాంక్ కనుక ఎక్కువ ఉండి ఫస్ట్ కౌన్సిలింగ్ లో రాకపోయినప్పుడు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కూడా చూస్తారు కదా. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లో రాకపోతే 95% మంచి కాలేజీలో సెకండ్ కౌన్సిలింగ్ లో రాదు. సో అక్కడక్కడే పై కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలోనే ఆ ర్యాంక్స్ మారుతూ ఉంటాయి. సో పిల్లలు ఎవరైతే ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో వెళ్ళాలి అనుకుంటే ఈ కౌన్సిలింగ్స్లో మీ ర్యాంక్ కనుక ఎక్కువ ఉంటే వెయిట్ చేయొద్దని చెప్తాను. మేము మార్వాడి యూనివర్సిటీ జూలై నుంచే క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా అక్కడ కౌన్సిలింగే స్టార్ట్ అవ్వాల. సో దానివల్ల మళ్ళీ వీళ్ళు లేట్ అయిన దగ్గర నుంచి క్లాసులు మిస్ అవుతారు. సో మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, సో వాటి ఫీ స్ట్రక్చర్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని
వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సార్ మరి అడ్మిషన్స్ పొందాలి అనుకునే వాళ్ళు ఎవరిని సంప్రదించాలి? ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? మనకి చూస్తే సుమన్ టీవీలో మనం సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేస్తున్నాం. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం అనమాట. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక 25-30 బ్రాంచెస్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఆఫీస్ ఉంది. అక్కడికి కనుక వెళ్ళిపోతే అక్కడే మీరు కావాల్సిన ఆ బ్రాంచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడి నుంచే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జూలై 3 నుంచి రిపోర్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో కోర్స్ వైజ్గా రిపోర్టింగ్ ఉంటుంది. దాన్ని బట్టి అక్కడ బ్రాంచ్లో అడిగినట్టయితే ఏ రోజు రిపోర్ట్ చేయాలో వాళ్ళు చెప్తారనమాట. సార్ బట్ మేము లాస్ట్ ఇయర్ విన్న విషయం ఏంటి అని అంటే మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ అయితే బాగానే ఉన్నాయి, మేము తీసుకున్నాము. బట్ వెరాజ్ హాస్టల్స్ దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా ఇన్ క్యాంపస్లో హాస్టల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, సో అవుట్ క్యాంపస్ ఇస్తున్నారు. సో మరి హాస్టల్స్ విషయంలోనే ఎలాంటి ఇది తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి, ఒకవేళ అమ్మాయిలను పంపించేటప్పుడు ఎట్లా ఏంటి అని ఆలోచిస్తున్నారు పేరెంట్స్, ఏమంటారు మీరు? ఇక్కడ మాకు 2 రకాల హాస్టల్స్ ఉంటాయి. ఇన్ క్యాంపస్ హాస్టల్స్, ఆఫ్ క్యాంపస్ హాస్టల్స్. 2 హాస్టల్స్ మావే. ఓకే. ఇయర్లీగా వచ్చారు లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లోపల ఉండాలి అనుకున్న వాళ్ళు లోపల ఉంటారు, లేదు బయటైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు బయట ఉంటారు. అంటే మెయింటెనెన్స్ మేమే చూసుకునేది మా హాస్టల్సే. అంటే చాయిస్ స్టూడెంట్స్కి ఉంటుందా? చాయిస్ ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైం క్యాంపస్లోనే అంటే ఫ్యూచర్లో 26 నుంచి అందరి పిల్లల్ని లోపలే ఉంచబోతున్నాం. సో అట్లా కొత్త హాస్టల్స్ వస్తున్నాయి. సో ఆ హాస్టల్స్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు. ప్రస్తుతానికైతే ఒక 50% లోపల 50% బయట ఉంటున్నారు. సార్ మరి కాలేజీకి వచ్చి ఎవరైతే చదువుకోలేరో, సో వాళ్ళు మార్వాడి యూనివర్సిటీలోని సీట్ పొందాలి, ఇక్కడ కోర్సు చేయాలని అనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? అంటే 2025 నుంచి మేము ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేసాం. అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లాంటిది అనమాట, బట్ నాట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓకే. ఇట్స్ ఆన్లైన్ లెర్నింగ్ అనమాట. సో దీని గురించి మనం ఏం చేద్దాం అంటే డాక్టర్ రాజేష్ పటేల్ గారు ఉంటారు, ఆయన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే. సార్తో ఒకసారి మాట్లాడి రైట్ ఎవరైతే పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకోలేరో బట్ మార్వాడి యూనివర్సిటీ సర్టిఫికేషన్ కావాలనుకుంటున్నారో, సో ఆ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, ఇది ఎంత సీరియస్గా మేము రెగ్యులర్ క్లాసెస్ చెప్తాము, ఆ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా మేము అంత సీరియస్గా తీసుకుంటాం. ఓకే. సో అది ఎట్లా ఏంటి అనేది సార్తో ఒకసారి మీరు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకోండి. సో మార్వాడి యూనివర్సిటీలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ అయిందని చెప్పారు కదా, మన మహేంద్ర నాయుడు గారు మనకి ఇంట్రడ్యూస్ చేశారు డాక్టర్ రాజేష్ పటేల్ గారిని, డైరెక్టర్ ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నమాట. సో సార్ని అడిగి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, జనరల్లీ రెగ్యులర్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, అలాగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని కూడా అంటున్నారు. అసలు ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? So since childhood we all learn regular educations. When we complete our 12th, we have these 3 options. We can go in a regular mode where the classroom teaching and the offline examination. In the distance mode, we know the universities, very few universities are running on a distance mode since very long, where the materials are being provided to students by the literature or by nowadays by e-copies. While the online education is absolutely the new method of learning, where the students will be attending class online. There is a live session, there is a pre-recorded materials, these all available online. The examination is also online. In Okay. distance, students has to go even in a distance education center for examination, while online is 100% only. So Oh. regular, where classroom and learn examination both in a regular mode. In distance, there is no regular classes, but offline examination there. In online, teaching is also online and the examination also online. So we particularly know about online education in Marwadi University. So could you please explain online education? See, we all know during COVID pandemic, complete regular education system was converted into online. Within a week, every teacher started teaching online, every students learning online. Government has seen that miracle, and that's what we call a post-COVID. Government has declared that all the higher rank institutes, you start working on online. You work, you prepare the sessions, you prepare the class, and provide the education online. Right now in India, 97 universities, those who are having NEC A+ and above grades, are entitled to offer the online programs, and which is equivalent to the regular programs. Okay. So we are among that university, they are recognized and entitled to offer the online programs.
సో సార్ చెప్పినట్టుగా మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్‌కి, అలాగే రెగ్యులర్ క్లాస్ రూమ్స్‌కి ఎవరైతే అటెండ్ అవుతారో దీనికి పెద్దగా తేడా అయితే ఏమీ లేదు. ఎప్పుడైతే మనకి కోవిడ్ వచ్చిందో, కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో దాన్ని రెగ్యులరైజ్ చేస్తూ మన భారత ప్రభుత్వం ఏంటంటే ఒక 90 ఇన్‌స్టిట్యూషన్స్‌కి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే ఆన్లైన్ ఎడ్యుకేషన్‌గా తీసుకొచ్చారు. ఎవరైతే స్టూడెంట్స్ కాలేజ్‌కి వచ్చి చదువుకోలేకపోతున్నారో సో అలాంటి వారికి ఇది బాగా యూజ్ అవుతుంది. క్లాస్ రూమ్స్‌లోని టీచర్స్ చెప్పేది ఏదైతే మనం వింటున్నామో అదే వాళ్ళు ఒక వీడియోస్ రూపంలో కూడా చేసి మనకు అందుబాటులో ఉంచుతారనమాట. సో ప్రతి సబ్జెక్ట్‌ని. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వీడియోస్‌ని ఓపెన్ చేసి ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారో అదంతా కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. సో మీకు యాజ్ యూజువల్‌గా క్లాస్ రూమ్‌లో చెప్పేటువంటి నోట్స్ కూడా మనకి దొరుకుతుంది. ఎగ్జామ్స్ కూడా మనకి ఆన్‌లైన్‌లోనే నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుందంట. సో ఇది ప్రాసెస్. సో సార్ మరి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్‌లోని ఏ కోర్సులు అందుబాటులో ఉంటాయి చేయాలనుకునే వాళ్ళకి? We have 3 undergraduate program, BBA, BCA and BCom. ఓకే. And we have 4 postgraduate program, MBA, MCA, MSc Mathematics and MA in English. హ్మ్. All these program have multiple choice of students to take this specialization. Hmm. If students is taking MBA, they have multiple specialization. They want HR, finance, digital marketing, business analytics. These are the specialization. All many, so many specialization. Like offline students have the opportunity. Similar way, online students have the same specialization available in the online mode. సార్ మరి ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ ఎలా ఉంటుంది వాళ్ళకి? See, online is specifically given the approval for the program where there is a no laboratories requirement. And when the students are doing online program, either they are working professional or they have freedom to join internship at various location. So it is not only that they are learning. During extra times, they are working. So working exposure, internship opportunity, it's already available to them. If they want that university required supports, we are here to support. We will help them to provide the internship. We will. ఇఫ్ దే ఆర్ నాట్ వర్కింగ్? See, those who are not working, we are providing them internship opportunity, ఓకే. and many of them Hmm. are already a working professional. They are doing it for the upskill. They are working professional. సో సార్ చెప్తున్నట్టుగా సాధారణంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది సో ల్యాబ్ అనేది అవసరం లేనటువంటి ప్రోగ్రామ్స్ మాత్రమే ఉంటాయి. లైక్ సార్ చెప్పినట్టుగా బీబీఏ, ఎంబీఏ సో ఇలాంటి కొన్ని కోర్సెస్ మాత్రమే ఆఫర్ చేస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో సో ఆ వర్కింగ్ పీపుల్ ఎవరైతే వాళ్ళ ఎడ్యుకేషన్‌ని అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళే మోస్ట్‌లీ ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేసుకుంటున్నారో అక్కడ ఇంటర్న్‌షిప్ చేసుకోవచ్చు. లేదు అనంటే కాలేజే ఇంటర్న్‌షిప్ కూడా వాళ్ళకి అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సార్ మరి ఏ కోర్సులకి ఫీజ్ అనేది ఎలా ఉంటుంది? ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది? Fee structure of online program is very reasonable. Sometimes it is 50% or even 30% of regular program. So our all UG programs per semester fees 15,000, and our MBA program is having 30,000 per semester. Hmm. On our MA English, our MSc Mathematics, it has just 15,000 per semester. If you take MCA, it is just 25,000 per semester. ఓకే. So, and even if students has option to pay a one-time fee, let's say by 79,000 paying a 3-year total UG program fee is 79,000. Or somebody is taking MBA, 99,000 including everything in examination fee and academic fee, 99,000 a 2-year program fee students can pay. So online programs is a very reasonable. Additionally, there is no hostel charge, no transportation cost is involved. So students have absolutely a budget friendly program where the learning is also there and the practical opportunity. They have their freedom of time. They can work as a for any industries or any practical knowledge they can do. They can start their family business even and learning will go on. సో వ్యూస్ మిగతా యూనివర్సిటీస్ తోటి కంపేర్ చేసినప్పుడు సో మిగతా యూనివర్సిటీలా కాకుండా మార్వాడి యూనివర్సిటీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే ఏదో తూతూ మంత్రం లాగా ఇక్కడ ఏం చెప్పటం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీ స్ట్రక్చర్గా మనం చెప్పుకోవచ్చు.
సో కేవలం ఒక సెమిస్టరు 15,000 నుంచి డిపెండ్ ఆన్ కోర్స్ అనమాట. 15,000 నుంచి 30,000 రూపాయల వరకు మాత్రమే వసూలు చేస్తుంది. ఎందుకనంటే ఇది కాలేజ్‌కి రావట్లేదు కాబట్టి మనకి ట్రాన్స్‌పోర్ట్ కానివ్వండి, హాస్టల్ ఫీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి సేవ్ అవుతాయి. అయితే ఇక్కడ మీరు మిగతా కాలేజీలతోటి కంపేర్ చేసుకునేటప్పుడు ఏంటనంటే, సో ఇక్కడ ఈ కరిక్యులమ్ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏ రకంగా ఉంది? వీళ్ళు ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నారు? ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. సో ఏదైతే రెగ్యులర్ క్లాసులకొచ్చేటప్పుడు మీరు నేర్చుకుంటారో, అదే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో కూడా వీళ్ళు నేర్పించడం అనేది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇదొక మంచి అవకాశంగా కూడా మీరు పరిగణించవచ్చు. సో ఇలా ఎవరైనా చదువుకోవాలి, డిస్టెన్స్ మోడ్‌లో చదువుకోవాలి అనుకునేటప్పుడు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసేటప్పుడు చాలా కంపెనీస్ ఆ సర్టిఫికేట్ అనమాట ఆహ్, ఆహ్, వాళ్ళు కాలిక్యులేట్ చెయ్యరనమాట. అసలు తీసుకోరు జనరల్లీ అలా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళని. బట్ వెరాజ్ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, భారత ప్రభుత్వం ఒక 90 ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఆ పర్మిషన్ ఇచ్చిందని చెప్పాం కదా! అందులో మార్వాడి యూనివర్సిటీ కూడా ఒకటనమాట. సో ఇలా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక గొప్ప అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. సార్ మరి ఈ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? Admission process happens twice in a year. There is a winter intake, there is a summer intake. Winter intake starts in the month of November, and admission happen up to the March. Similar way in the summer, admissions is opening in the April, and it's happen up to the September. So Okay. students can start anytime. Let's say it is round the year admission. Anytime they can start, they can join, and if they miss after next term, they can start. So there are 2 academic sessions during the year. సో అడ్మిషన్స్ అనేవి ఈ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కి ఇయర్లీ ట్వైస్ జరుగుతుందంట. ఒకటి జనవరిలో అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి జులైలో చూసుకోవచ్చు. సో ఎవరైతే జనవరిలో ఒకవేళ మిస్ అవుతారో వాళ్ళు మళ్ళీ జులైలో కూడా అడ్మిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ జులై నుంచి మొదలుపెట్టుకుంటే సెప్టెంబర్ వరకు అడ్మిషన్ పీరియడ్ అనేది ఉంటుందంట. సో మీలో ఎవరైనా ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే సో ఈ 2 వింటర్ అండ్ సమ్మర్ 2 సెషన్స్‌లో కూడా చూసుకోవచ్చు ఆప్షన్. సార్ వాట్ ఈస్ ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్? Flexible education means students has the choice to convert the mode of education, because both are running parallel. Regular education, they can start regular education. Any family problems or personal constraint they want to convert to the online education, it is allowed. Similar way, if anybody is taking the online education, later they feel that this is not suitable for me, I want some time to work on campus, they can switch to the offline or the regular education. So that flexibility is wonder for any students. In a 3 years of span, anytime they can switch to offline or they switch to online. So it is wonder for them. సో చూస్తున్నారు కదా, ఈ ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ అంటే ఎవరైనా ఇప్పుడు రెగ్యులర్ చదువుతున్నారని అనుకుందాం కాలేజ్‌కి వచ్చి. సో వాళ్ళు ఎనీ ఫ్యామిలీ ఇష్యూస్ గాని, ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండేటప్పుడు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండేటప్పుడు, సో నేను డైరెక్ట్‌గా కాలేజ్‌కి వచ్చి చదువుకోలేకపోతున్నాను అనుకునేటప్పుడు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కి కన్వర్ట్ అవ్వచ్చు. అలాగే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఎవరైనా చదువుతూ ఉండే వాళ్ళకి లేదు నేను డైరెక్ట్‌గా కాలేజ్‌కి వచ్చి నాకు చదవాలనిపిస్తుంది. సో ఈ క్యాంపస్ అట్మాస్ఫియర్‌ని కూడా నేను చూడాలి అండ్ డైరెక్ట్‌గా వచ్చి చదివితేనే నాకు ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా నాకు బావుంటుంది అని అనిపించే వాళ్ళు కూడా సో ఇందులోకి కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఏదేమైనా కూడా 2 రెగ్యులర్ చదువుకునే వాళ్ళకి, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకి సో సర్టిఫికేషన్ అనేది సేమ్ అనేది ప్రొవైడ్ చేయడం ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇందులో కొసమెరుపు ఏంటనంటే యూజీ, పీజీ కోర్సులు ఏవైతే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో సో వాటికి మాత్రమే ఈ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. సరే ఈ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కోసం ఏపీ, తెలంగాణ నుంచి ఇన్‌స్టిట్యూషన్స్ ఎవరైనా మీతో కలిసి వర్క్ చేయాలని అనుకునేటప్పుడు ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు మిమ్మల్ని? We have the regional office for Andhra and Telangana. Those who want to work for this are kindly invited to contact 905-905-2378. They will guide you how they can join us, they can work, and they can guide the student. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మార్వాడి యూనివర్సిటీ తోటి కలిసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా కలిసి వర్క్ చేయాలని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ 905-905-2378 ఈ నెంబర్కి కాల్ చేసి సో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు చాలా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశారు. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ పూర్తి డీటెయిల్స్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్.